వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. సినిమాల్లో చాక్లెట్ బాయ్ ఇమేజ్ అని ఒక ఇమేజ్ ఉంటుంది హీరోకి. అంటే లవబుల్ క్యారెక్టర్స్ చేయటం, లేదంటే పెద్ద యాక్షన్ హీరోలు ఇవి కాకుండా సింపుల్గా లవ్ క్యారెక్టర్స్, అలాగే అమ్మాయి వెనక పడే క్యారెక్టరు, లేకపోతే చాలా పాష్గా. ఒకప్పుడు తరుణ్ సినిమాలో తరుణ్కి చాక్లెట్ బాయ్ ఇమేజ్ అనేవారు. మహేష్ బాబు గారికి కూడా కొత్తలో రాకుమారుడు ఇటువంటివన్నీ చేసినప్పుడు, ఇది మన మురారి ఈ సినిమాలో అప్పుడు చాక్లెట్ బాయ్ ఇమేజ్ అనేవారు. పోకిరితోటి ఆయన ఇది యాక్షన్ స్టార్ అయిపోయాడు ఆయన. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ నుంచి పవర్ స్టార్ అనేటువంటిదే ఆయన ఇది టైటిల్ సినిమాల్లో. కానీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు చాక్లెట్ బాయ్ ఇమేజ్తో ఉన్నారా అనేటువంటివి మనం కొన్ని అంశాలను చూస్తే అలాంటి అనుమానం కలగక మానదు. ఎందుకనంటే ఆ మధ్యన మోడీ గారు కర్నూలు సభ అనుకుంటా, అది మన ఈ జిఎస్టీ తగ్గించినప్పుడు అది పెట్టారు కదా సభ, సూపర్ జిఎస్టీ అదేని. సో ఆ సభలో ఆయన పవన్ కళ్యాణ్ గారిని దగ్గరికి పిలిచి ఓ చాక్లెట్ ఇచ్చారు. అది చాక్లెట్ అని కొంతమంది, లేదు అప్పుడు జలుబు చేసిన ఆయనకి విక్స్ బిళ్ళ అని కొంతమంది, ఈ చర్చలు జరిగాయి. చాక్లెట్ బాయ్ ఇమేజ్ అంటే చాక్లెట్ అనేటువంటి మనం ఎప్పిస్తూ ఉంటే పిల్లలకి వాళ్ళని ఏదైనా బొజ్జగించడానికో, లేకపోతే వాళ్ళు ఏదైనా పేచీ పెడితే ఊరుకో పెట్టడానికో ఇచ్చేటువంటి చాక్లెట్. ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక కామెంట్ చేశారు. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారి పనితీరు భేష్ అని. ఐఎమ్ వెరీ హ్యాపీ. మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన డిఫరెంట్ ఫీల్డ్లో నుంచి వచ్చిన స్ట్రగుల్ అవుతున్నాడు బ్రహ్మాండంగా. నేను చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. సో ఇది సోషల్ మీడియాలో ఎలా ట్రోల్ అవుతుందని అంటే, ఓహో మళ్ళీ ఈయన చాక్లెట్ ఇచ్చి ఏదో బొజ్జగించాడు అంటే. పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు ఆయన ఫైర్ అవుతూ ఉంటాడు కదా, అది చల్లార్చడానికి చిన్నపిల్లలు ఏడ్చి గీ పెట్టడం లేదా పేచి పెట్టడం ఈ స్టైల్ అనమాట. అలాంటిది ఏదైనా వచ్చినప్పుడు, ఆయనకి ఏదైనా కోపం వచ్చినప్పుడు ఇంకోటో ఊరుకోబెట్టడానికి చాక్లెట్ ఇచ్చినట్టుగా ఈ పనితీరు భేష్ అని పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసించడం వెనకాల ఇలాంటిది ఏదైనా ఉందా, ఈ చాక్లెట్ బాయ్ ఇమేజ్కి సంబంధించిన అంశం ఇది అనేటువంటిది ఒక చర్చ వచ్చింది. ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారి పనితీరు గురించి ఒకసారి ఆలోచిద్దాం. యాక్చువల్గా ఆ మధ్యన చంద్రబాబు నాయుడు గారే మంత్రులకి ర్యాంకులు ఇచ్చారు. ఆ ర్యాంకులో మరి ఇంత పవన్ కళ్యాణ్ గారి పనితీరు భేష్ అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి 11వ ర్యాంక్ ఇచ్చారు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందు లోకేష్ గారికి 9వ ర్యాంక్ ఉంది. సో ఆర్డర్లో టాప్ నుంచి వస్తే 11వ ర్యాంకు అంటే మరి అది పనితీరు భేష్ అనుకోవాలా, లేకపోతే యావరేజ్ అనుకోవాలా, బిలో యావరేజ్ అనుకోవాలా ఏంటి అనేటువంటిది ఇంకా వాళ్ళకే తెలియాలి. ఇక పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి అంశాలని అడ్రస్ చేస్తున్నారు, లేకపోతే ఎలాంటి అంశాలను విస్మరిస్తున్నారు అనేది చూసుకుంటే, ఆయన సొంత నియోజకవర్గంలోని చాలా సమస్యలు పెండింగ్ ఉన్నాయి అనేటువంటిది రకరకాలుగా మనకు వినపడుతున్నటువంటి విషయం. తర్వాత గంజాయిని అరికట్టడంలో ఆయన ఏమీ పెద్దగా చర్యలు తీసుకున్నట్టుగా కనపడట్లేదు. ఇంకా పిఠాపురంలో దళితుల ఇష్యూ ఒకటి మొన్న రీసెంట్గా చాలా పెద్ద ఫ్లేరప్ అయింది. అది దాని మీద కూడా ఆయన ఏమీ మాట్లాడలేదు. కానీ ఎప్పుడో బిగినింగ్లో మాత్రం కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెల్లాళ్ళకే శాంతి భద్రతలు లేవు, నేనే హోమ్ మినిస్టర్ అయితే అది ఇదని ఆయన చాలా పబ్లిక్గానే ఇది బహిరంగ సభలోనే చాలా హోంమంత్రిని టార్గెట్ చేస్తూ, డీజీపీని టార్గెట్ చేస్తూ, అంటే ఇండైరెక్ట్గా అది కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయటం, అది మన చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయటం అనేలా కూడా అప్పుడు చర్చలు వచ్చాయి. మరి అప్పుడు అది ఎందుకు అన్నారో ఆ మాట తెలియదు. కానీ మరి తాజాగా అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం పనితీరు భేష్ అంటున్నారు. ఇక ఆయన చాలా అంశాల్లో ఏది కూడా ఆయన స్పందించిన తీరు కనపడట్లేదు. ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఈ మెడికల్ కాలేజీల మీద కూడా ఆయన సరిగ్గా స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఇంకా రకరకాల అంశాలు, రాజధాని రైతుల అంశం, వాళ్ళకి ప్లాట్లు ఇవ్వలేదు అది అని చెప్పేసి వాళ్ళు ఆ సిఆర్డిఏ చుట్టూ తిరుగుతున్నారని, దానికి నారాయణ గారిని ఏదో ఒక హెడ్గా పెడితే ఆయన సరిగ్గా స్పందించట్లేదు. ఇంకా తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన స్పందించలేదు. మరి ఆ రాజధాని రైతుల్ని అసలు ఫస్ట్ వెళ్ళి ఈయన పరామర్శించి, ఇప్పుడు 2014లో మీరు అన్యాయంగా భూములు లాక్కుంటే నేను వాళ్ళ వెనకాల ఉంటాను, మీరు అసలు భూములు ఇవ్వద్దు అని వాళ్ళని మోటివేట్ చేసిన మనిషి ఈవేళ మళ్ళీ 2వ దశ భూసేకరణ అంటే రైతులు మేము ఇవ్వమని వాళ్ళు భీష్మించి కూర్చుంటే కూడా ఈయన ఆ సమస్యని అడ్రస్ చేయట్లేదు. ఇలా రకరకాల చాలా సమస్యలు కూటమి మన ఈ ఫీజు రియంబర్స్మెంట్లు సరే, అవన్నీ విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలు, రైతులకు సంబంధించినటువంటి సమస్యలు, రెగ్యులర్గా చాలా సమస్యలు ఉన్నాయి, మద్దతు ధర లేకపోవటం, ఇలా చాలా అంశాలు ఏపీలో ఉంటే అంశాలు కూడా కాదు, ఆ సమస్యలను ఏది కూడా అడ్రస్ చేయనటువంటి పవన్ కళ్యాణ్ గారు పనితీరు భేష్ అని ఎలా అనుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు ఆయన శాఖకు సంబంధించినటువంటివి కూడా చాలా అంశాలు పెండింగ్లో ఉన్నాయి అనేటువంటిది వినిపిస్తున్న మాట. కాకపోతే ప్రతి చోట ఒక మీటింగ్ పెడుతున్నారు, అవసరం లేని వాటి చోటకు మాత్రం హెలికాప్టర్లు వేసుకెళ్తున్నారు, లేదంటే స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నారు అనేటువంటిది మనం చూసాం. ఆ మధ్యన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి భూమి అది అటవీ భూమి అని నిరూపించడానికి ఆయన చేసినటువంటి ఫీట్లు
పైనుంచి హెలికాప్టర్లోంచి ఆయన ఏదో ఫోటో తీసి అక్కడి నుంచి వీడియో తీసి దాన్ని అక్కడే మార్కింగ్ చేసేసి ఇది ఎక్స్పర్ట్ సర్వేయర్స్ కూడా ల్యాండ్లో నిలబడి గ్రౌండ్లో సర్వే చేస్తే కానీ అంత యాక్యురసీ ఉండని దాన్ని ఆయన అలాంటి ఫీట్ ఒకటి చేశారు. ఇలా రకరకాలుగా అంటే ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి మాట్లాడుతాం. ఇంకా సరే తిరుమల లడ్డు విషయాలు కానీ ఇవన్నీ కానీ రకరకాల అంశాల్లో ఆయన ఎలా స్పందించారో మనం చూసాం. కానీ నిజమైన సమస్యల విషయంలో ఆయన ఏమాత్రం స్పందించకపోగా వాటి విషయంలో ఫాలో అప్ కూడా లేదు. మరి ఆయన పనితీరు భేష్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వెనకాల మర్మం ఏమిటి అని అంటే రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఈ ఉన్న సమస్యలు ఏవి కూడా ఈయన గట్టిగా మళ్ళీ నోరెత్తితే ఇంకా ఆయన ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారే తాజాగా కూడా అన్నారు, మన పనితీరు ఇంకా భేష్గా లేదు, సాటిస్ఫాక్టరీగా లేదు, జనాలే చెప్పుకుంటున్నారు, మనం అనుకుంటున్నాం అంతే అని చెప్పేసి ఆయన బాహాటంగానే అన్నారు. మరి అదేదైనా వ్యూహంలో భాగమా ఏంటా అనేటువంటిది పక్కన పెడితే, సో ఇప్పుడు కనుక ఈ టైంలో వాయిస్ రైజ్ చేస్తే ఇంకా ప్రతిపక్షానికి ఆయుధాలు ఇచ్చేసిన వాళ్ళు అవుతాం కదా అని మరి ఆయన ఏమైనా బొజ్జగించడానికి లోపాయకారిగా ఆయన అలాంటి ప్రయత్నం ఏదో చేయబోతుంటే, ఎందుకంటే అప్పుడు ఫస్ట్లో శాంతి భద్రతల విషయంలో ఎలాగైతే గైగేయమన్నారో దిగ్గులు లేచారో అలా ఏమైనా మళ్ళీ అంటారేమో బొజ్జగించడానికి ఏమైనా ఈ చాక్లెట్ ఇచ్చినట్టుగా ఎలాగ పనితీరు భేష్ అన్నారా, లేదా లోకేష్ గారిని ఏదో పట్టాభిషేకం అది ఇది అనుకుంటున్నారు, ఆ మార్గం సుగమం చేయడానికి పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాకుండా ఉండటానికి, లేదా అలాగే కేంద్రంతో, ఎందుకంటే కేంద్రానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఈయనే మీడియేటరు, ఆంధీ కదా మరి ప్రధాని గారి దృష్టిలో ఈయన ఆంధీ. సో మరి ఈ తుఫాన్ ఏమైనా మళ్ళీ చెలరేగిపోకుండా వాయుగుండంగా మారకుండా ఇలాంటి ప్రయత్నాల కోసం ఏమైనా బొజ్జగింపు చర్యల్లో భాగమా అని ఇలాంటి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. బాబు గారు ఇచ్చిన కితాబు వెనకాల మతలబు ఏంటి అనేటువంటిది ఇప్పుడు చర్చ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.